అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరవై తేదీ ఎన్నికలు పెట్టుకొని ఎంపీటీసీని తీసుకొచ్చి ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి జైల్లో పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా జరగకూడదు. అతను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. రేపు ఎన్నికల్లో అతను పోటీ చేయాలి. అతను తీసుకొచ్చే లోపల ఎస్సీ ఎస్టీ కేసులు అన్నీ ఎన్ని కేసులు పెట్టి లోపల పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే, తాత్కాలికంగా నడవచ్చు. ఇది సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించదు, ప్రజలు కూడా అంగీకరించరు. ఇట్లాంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి యావగింపు కూడా ప్రజల్లో వస్తుంది. అక్కడ తాగదు, ప్రజల్లో తిరుగుబాటు కూడా వస్తుంది. ఇట్లాంటి నిర్ణయాలు, ఇట్లాంటి ఆలోచనలే డెమోక్రసీకి ప్రమాదమని మరొకసారి తెలియజేస్తున్నా. ఏదేమైనా ఈరోజు అంజిరెడ్డి గారు జైల్లో ఉండొచ్చు, జైల్లో బలవంతంగా పెట్టి ఉండొచ్చు, తప్పుడు కేసులు పెట్టి. కానీ పార్టీ మొత్తం అంజిరెడ్డి గారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.